కోసం అయితే కాదండి, మన జీవితంలో పడేటటువంటి ఇబ్బందులు ఏదో ఒక టైంలో చెల్లి పెళ్ళికనో అక్క పెళ్ళికనో లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే హెల్త్ ఇష్యూస్ వస్తే పెట్టే టైంలో ఆ ఆస్తులు ఏదన్నా మనం అప్పు పెట్టాలంటే తనఖా పెట్టాలంటే అలాంటి సిచ్యువేషన్లోనూ పడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. మనం అందరం కూడా ప్రతిదీ కూడా అనుభవించే నేర్చుకోవాలంటే మన జీవితం సరిపోదు. ప్రతిదీ కూడా అనుభవించే అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకోవాలండి. కానీ ఎప్పుడైతే అలా అనుభవించేసిన వాళ్ళ వ్యక్తుల్ని చూసి కూడా మనం కొన్ని నేర్చుకోవచ్చు. ఓకే, కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి ఆ వీడియో చూడండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుని. మరి ముఖ్యంగా లోన్ యాప్స్ ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువైపోయింది మళ్ళీ. సో ఈ లోన్ యాప్స్ బారిన పడకండి, వెళ్ళకండి, సూసైడ్లు చేసుకోకండి. సో దానికి సంబంధించి కూడా ఈయన చాలా చెప్పాడు. అసలు ఆ లోన్ యాప్స్ ఉంటే కనుక దాని నుంచి ఎలా బయటకు రావాలి, మీ కాంటాక్ట్ లిస్ట్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, అన్నీ కూడా చెప్పాడు. దయచేసి అండి ఫాలో చేయండి. దయచేసి ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే మనకి ఏదో ఒక టైంలో ఎలాంటి సిచ్యువేషన్ మన కష్టకాలు ఉంటే యూజ్ అవుతుంది. ఎవడు దొరకడు, ఏ అడ్వకేట్ మన కోసం రాడు. అలాంటి టైంలో ఇలాంటి వీడియోలు కావచ్చు, మనకు నచ్చినటువంటి అదేవిధంగా మన కోసం ఉండేటటువంటి నిజాయితీ గల అడ్వకేట్స్ ఉంటారు. సో వాళ్ళ వల్ల మనకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి.